రామాపురం అనే గ్రామంలో రామానుజం అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలలో మంచి ప్రావీణ్యం ఉన్న లౌక్యం మాత్రం సున్నా. ఆ విధంగా ఆ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో సంచరించి పూజలు పురస్కారాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. రాను రాను సకాలంలో వర్షాలు కురవక ఆ ప్రాంతమంతా పంటలు పండక కరువు విలయతాండవం చేస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామంపై మమకారం ఎక్కువగా ఉన్న బ్రాహ్మణునికి ఆ ప్రాంతంలోని కరువును గురించి తలుస్తూ తన శాస్త్ర పరిజ్ఞానంతో వరుణయాగం చేయాలని అనుకున్నాడు. యాగానికి మేకపాలు శ్రేష్టమని తెలుసుకుంటాడు. అయితే మేకపాలు కావాలంటే ముందుగా మంచి బలిష్టమైన మేక కావాలి. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మరి మేక ఎలా అనే ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచనలో ఉన్న బ్రాహ్మణుడికి ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. అదేమిటంటే ఇదే విషయాన్ని ఆ ఊరి జమీందారికి తెలియజేస్తే తన పని సులభమవుతుందని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే బ్రాహ్మణుడు జమీందారి ఇంటికి బయలుదేరాడు. జమీందారిని చూసి బ్రాహ్మణుడు, నమస్కారం జమీందారు గారు అని వినయంగా ఆయన ముందు నిలబడ్డాడు. బ్రాహ్మణుడి నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ, పంతులు గారు ఏమిటి ఇలా వచ్చారు? ఏమైనా ధన సహాయం కావాలా అని జమీందారు అడిగాడు. లేదండి, నేను ఈ ప్రాంతం కరువు నిమిత్తం వరుణ యాగం చేయ తలంచి తిని దాని నిమిత్తం వచ్చాను అని బ్రాహ్మణుడు సెలవీయగా, మంచి కార్యం తలపెట్టారు, చాలా సంతోషం. దాని కొరకు ఏం కావాలో చెప్పండి అని జమీందారు అడగగా, వెంటనే బ్రాహ్మణుడు మరో ఆలోచన లేకుండా ఒక మంచి బలిష్టమైన మేకపిల్ల కావాలండి అని అడిగాడు. దానికి జమీందారు, ఓ సింతేనా, అలాగే తీసుకెళ్ళండి అని బ్రాహ్మణుడికి మేకపిల్లని ఇవ్వడానికి అంగీకరించాడు. దానికి బ్రాహ్మణుడు ధన్యవాదాలండి అని చెప్తూ జమీందారు ఇచ్చిన మేకపిల్లని తీసుకొని వెంటనే యాగం చేయ తలంచి అక్కడి నుండి సంతోషంగా తన ఇంటికి బయలుదేరాడు. అలా మేకపిల్లని భుజాన వేసుకొని వెళ్తున్న ఆ బ్రాహ్మణుణ్ణి ఓ ముగ్గురు దొంగలు దూరం నుండి చూశారు. వారి కన్ను ఆ బ్రాహ్మణుని భుజాన ఉన్న మేకపిల్లపై పడింది. దానిని ఏదో విధంగా ఆ మేకపిల్లను ఆ బ్రాహ్మణుడి నుండి ఛేదించుకోవాలని ఓ ఉపాయాన్ని ఆలోచించారు. బ్రాహ్మణుడు వారి సమీపాన వచ్చేసరికి ఒక్కొక్కరుగా ఆ మార్గాన చాటుగా నిల్చొని బ్రాహ్మణుణ్ణి ఏదో విధంగా మాయ చేసి మేకపిల్లను కాజేయాలని ఆలోచన చేశారు. అంటూ బ్రాహ్మణుడు రాగాలు తీసుకుంటూ వారి సమీపాన రాగా, ఇంతలో ఒక దొంగ చాటు నుండి వస్తూ ఎదురుపడి ఆ బ్రాహ్మణుని వైపు చూసి నవ్వుతూ, పంతులు గారు, పంతులు గారు, ఆగండి 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 ఆగండి, ఏటని మరీ ఇంతగా కుక్కని భుజానేసుకొని ఎక్కడికండి అని వెటకారంగా అడుగుతాడు. అది విన్న బ్రాహ్మణుడు ఉలిక్కిపడి, ఒరే పిచ్చోడా, దగులుబాజీ సన్నాసి, సరిగ్గా చూడు, ఇది కుక్క కాదురా, మేకపిల్ల. కావాలంటే చూడు, దీన్ని యాగం నిమిత్తం పాల కోసం తీసుకెళ్తున్నాను అని అంటాడు. అయ్యగారా, మీకు కుక్కకి మేకకి తేడా తెలియడం లేదేంటండే అంటూ మొదటి దొంగ వెళ్ళిపోతాడు. వాడు అలా అనేసరికి బ్రాహ్మణుడికి కొంత అనుమానం వచ్చినా, పిచ్చోడు పిచ్చివాగుడు అంటూ ముందుకు సాగుతాడు. అలా కొంచెం దూరం వెళ్తుండగా రెండో దొంగ ఎదురై, దండలండి, కుక్కని ఆడ నుండి తెస్తున్నారండి, పైగా భుజాన్ని వేసుకొని అంటూ నవ్వుతూ అడగ్గా బ్రాహ్మణుడు కోపంతో, ఉదయాన్నే తాగి వచ్చావా అరపింజారి వదవా, ఏంటి కుక్కకి మేకకి తేడా తెలియడం లేదా, దగులుబాజీ, బంగారం లాంటి మేకను కొట్టుకొని కుక్క అంటావా అంటూ బ్రాహ్మణుడు ముందుకు సాగుతాడు. అలా అన్నాగాని బ్రాహ్మణునికి కొంచెం అనుమానం మొదలైంది. ఇది కుక్క ఏంటి అని తన భుజం వైపు ఒకసారి చూసుకొని మేకాని నిర్ధారించుకొని ముందుకు సాగుతాడు. ఇలా కొంత దూరం వెళ్తుండగా మూడవ దొంగ తారసపడే, అరే ఏంటండి ఈ ఇడ్డూరం,
ఊళ్ళో కుక్కలు తక్కువయ్యాయా ఏంటి? కొత్తగా కుక్కను తెస్తున్నారు, పైగా నల్ల కుక్క అంటూ గేలి చేస్తూ వెళ్తాడు. బ్రాహ్మణుడు వాడి మాటలు విని ఒక్కసారిగా మాట రాక, ఏంటి అందరూ దీన్ని కుక్క అంటున్నారు? ఇది నిజంగానే కుక్కనా మేకనా? జమీందారు గారు నన్నేమైనా మోసం చేశారా? ఇప్పటి వరకు ముగ్గురు ఎదురుపడ్డారు, అందరూ దీన్ని కుక్క అంటున్నారు, పైగా నన్ను వెరివాడిలా చూస్తున్నారు అని తనలో తాను అనుకుంటూ, అవును ఇది మేక కాదు కుక్కే, జమీందారు గారు నన్ను మోసం చేశాడు. ఇంకా నయం, దీంతో నేను యాగం చేస్తే ఏమైనా ఉందా? దీనివల్ల ఊరికి మరింత నష్టం వాటిల్లుతుంది. సమయానికి వాళ్ళు ఎదురై చెప్పసాగారు, ఎదవలోది లేకపోతే లేనిపోని తలనొప్పి అంటూ తన భుజాన ఉన్న మేకను క్రిందకు దింపి వదిలేసి అక్కడి నుండి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. అది చూసిన ముగ్గురు దొంగలు, మనం మాటలు నమ్మేశాడు అంటూ ఒకరినొకరు అనుకుంటూ ఆ మేకపిల్లని దొంగలు చేజిక్కించుకుంటారు. చూసారా, అందరూ ఒకటే చెప్పేసరికి బ్రాహ్మణుడు అదే నిజమని నమ్మి అసలు దాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అవును, నలుగురు అబద్ధాన్ని నిజమని చెప్పేసరికి మనం కూడా నిజమని నమ్మక సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే విచక్షణ కలిగి ఉండాలి. లేకపోతే బ్రాహ్మణుడిలా మనం కూడా మోసపోతాం. సరేనా?